హాయ్ అండి. క్లైమేట్ చేంజ్ అయిపోయింది, చలికాలం స్టార్ట్ అయింది కదా. స్కిన్ అయితే చాలా అంటే చాలా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. దానికోసం మనం హోమ్ మేడ్ రెమెడీ అయితే చేద్దామండి. ఏం లేదండి, నీమ్ సోప్స్ అయితే తయారు చేస్తున్నాను. ఇదైతే మనకి స్కిన్కి అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇలాంటి కెమికల్స్ అయితే ఉండవండి, నార్మల్ అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. బ్యాక్టీరియాతో చాలా అంటే చాలా బాగా ఫైట్ చేస్తుంది కదండి వేపాకు అనేది. దానికోసం ఇంత సింపుల్గా చేసేసుకోవచ్చు. మనం ఏ కెమికల్స్ యూజ్ చేయట్లేదండి, అన్నీ న్యాచురల్గా అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. చూడండి, చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరే చూసేయచ్చు అనమాట. మనకి రీఫ్రెషింగ్గా కూడా అనిపిస్తుంది. అన్ని యాంటీబయాటిక్ సంబంధించినవి వాడుతూ ఉన్నాం కాబట్టి మనకి చాలా బెనిఫిట్స్ అనమాట. చూడండి, మీకు కావాలంటే కొంచెం గ్లో కావాలనుకున్న వాళ్ళు రోజ్ పెటల్స్ కూడా యూజ్ చేయొచ్చు. నేను నీట్గా వేపాకులను అయితే కడిగి కొంచెం డ్రై చేశాను. తర్వాత మనకి కొంచెం గ్లో కావాలి అనుకున్నప్పుడు విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా యూజ్ చేస్తున్నాను. కావాలనుకున్న వాళ్ళు అలోవెరా కూడా యూజ్ చేయొచ్చండి. రోజ్ పెటల్ని జస్ట్ డ్రై చేసి పెట్టుకున్నాను. అలాగే వేపాకును కూడా కడిగి నీట్గా మనం పక్కన పెట్టేసుకోవాలండి. నేను వచ్చేసి సోప్ బేస్ యూజ్ చేయట్లేదు, పేట్స్ సోప్ అయితే యూజ్ చేస్తున్నానండి. మీకు కావాలనుకున్నప్పుడు సోప్ బేస్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు, సింపుల్గా అయిపోతుంది. దీన్ని వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఈ విధంగా సింపుల్గా మనకైతే ఎక్కువ హార్డ్ అయితే యూజ్ చేయాల్సిన పని లేదు. సింపుల్గానే మనకి చిన్న పీసెస్గా కట్ చేసేసుకుని జస్ట్ మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. తర్వాత ఒక వెడల్పాటి పాత్ర తీసుకొని కొంచెం వాటర్ వేసేసి ఈ బౌల్ని కూడా అందులో పెట్టేసామంటే సన్నటి సగం మీద పెట్టేటప్పటికి మనకి నీట్గా లిక్విడ్ అనేది ఫామ్ అయిపోతుంది. ఈ సబ్బు అనేది కొంచెం కొంచెంగా కరిగిపోయి నీట్గా లిక్విడ్ లాగా అయిపోతుందండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, వితిన్ 5 మినిట్స్లోనే అయిపోతుంది అనమాట. తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ వేపాకులు ఏవైతే ఉన్నాయో ఆ వేపాకులు ప్లస్ ఈ రోజ్ పెటల్స్ ఉన్నాయి కదా, మనం గులాబీ రేకులు తీసుకున్నాం, అవి కొంచెం న్యాచురల్ పసుపు వేస్తున్నానండి. నేను మామూలు ప్యాకెట్ కాకుండా ఆడించిన పసుపు వేస్తున్నాను. తర్వాత కొన్ని విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే అలోవెరా జెల్ కూడా వేసుకోవచ్చు. ఎక్కువ వాటర్ ఏం లేకుండా సింపుల్గా తక్కువ లిక్విడ్తోనే మనకి ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకోవడమే అండి. మీకు కావాలంటే చూడండి, చాలా అంటే చాలా మెత్తగా తయారు చేసుకున్నామంటే నీట్గా మనకి లిక్విడ్ ఫామ్లోకి వస్తుంది. సోప్ జెల్ అనేది ఆల్రెడీ మనకి కరిగిపోతుంది కదా, ఈ విధంగా కరిగేటప్పటికి మనకి ఆ లిక్విడ్ని తీసుకొని నీట్గా గట్టిగా అయిపోతుందండి సోప్ బేస్ అయితే. చూడండి, ఈ విధంగా మనం ఒక 2 నిమిషాలు మిక్స్ చేసి పెట్టుకున్నామంటే లిక్విడ్లోకి ఈ విధంగా సోప్ అనేది తయారైపోతుంది సింపుల్గా అండి. చూడడానికి మనకి పల్చగా ఉంది కదా అది అనుకోవద్దు. మనకి బౌల్స్లో వేసి కొంతసేపు ఆరబెట్టేసామంటే మనకి గట్టగట్టిపోతుందండి. నేను చిన్న బౌల్స్ తీసుకుంటున్నాను. మీకు కావాలంటే ఈ ప్లాస్టిక్వి మనకి ఐస్ క్యూబ్స్ చేసుకుంటాం కదా, వాటిలో అయినా సరే వేసుకోవచ్చండి. ఇది జస్ట్ నార్మల్గా మనం స్నానానికి అయితే యూజ్ చేయొచ్చు కదా అని చెప్పి కొంచెం పెద్ద సోప్స్ అయితే తయారు చేస్తున్నాను. దీనికోసం కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను బౌల్స్కి. ఆయిల్ అప్లై చేసి మనం నీట్గా సోప్ బేస్ ఏదైతే ఉందో వేపాకు కలిపింది మొత్తం అవి నీట్గా ఇందులో పెట్టేస్తున్నానండి. మీకు కావాలంటే చల్లరిన తర్వాత ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చండి, ఎందుకంటే ఫాస్ట్గా మనకి సోప్ అనేది బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఈ విధంగా బౌల్స్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. అది మీ ఇష్టం అండి, 1 అవర్ 2 అవర్స్ అట్లా పెట్టుకోవచ్చు బయట, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టామంటే మనకి ఫాస్ట్గా గడ్డగట్టిపోతాయి. తర్వాత ఈ విధంగా చూడండి, బౌల్లో నీట్గా చాక్తో మనం సైడ్ నీట్గా లేయర్ లాగా తీసేసామంటే మనకి నీట్గా సోప్ వచ్చేస్తుందండి బయటికి. చూడండి ఎంత గట్టిపోయిందో. వితిన్ ½ అవర్ పెట్టేశాను అంతే నేను. మేబీ మీకు కావాలంటే కొంచెంసేపు టైం ఎక్కువ పెట్టుకున్నారంటే ఎక్కువసేపు అయితే మనకి నీట్గా ఉంటుందండి, తీయడానికి కూడా ఈజీగా వచ్చేస్తుంది. జస్ట్ చిన్న వాటర్ డ్రాప్ వేసుకొని మనం చేయి కడిగి చూపిస్తాను చూడండి, మనకి సోప్ బేస్ అయితే ఎంత బాగా వచ్చిందో. ఏ కాలంలో అయినా సరే మనకి హోమ్ మేడ్లో తయారు చేసేది ఎక్సలెంట్గా ఉంటుందండి. రిజల్ట్ కూడా చాలా బాగుంది, డైలీ యూజ్ చేస్తున్నాం కాబట్టి తెలుస్తుంది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కావాలంటే అలోవెరా కానీ ఇంకా ఏమైనా ఎక్స్ట్రా మీకు అనిపించినట్టు కూడా ట్రై చేసి చూడండి. స్కిన్కి అయితే చాలా అంటే చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.